అని పైకి లాగిందండి. హ్యాండ్ అదేనా? హ్యాండ్ మీదే, కానీ లొకేషన్ లగడి కప్పులు కాదు. ఎరా నీకు పాస్పోర్ట్ ఉందా? ఉంది కదండి. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి? అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతున్నాం అనమాట. చొన్నే 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 కున్నే కున్నే కున్నే. అద్భుతం, అద్భుతం. నీ సాంగ్ బాగుంది, స్టోరీ బాగుంది. వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ తెచ్చుకో. అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా? 30 years ఇండస్ట్రీ. మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు. ఎందుకు? ఆత్మహత్య చూడనుగా. ఎక్స్క్యూజ్ మీ, 17D బస్ వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఎల్లో చూడిదార్ వేసుకుని ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతుంటది, అది ఉందా? లేదు సార్. అయితే బస్ కూడా వెళ్ళిపోయింది. ఏరా రోజు మా చెల్లిని టీస్ చేసి ఏడిపించేది నువ్వే కదరా? నాయన ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తా, జాగ్రత్త. ఫోన్లే కదా అని మాట సాయం చేస్తే దెబ్బలు తినాలా? అందుకే ఈ రోజులు ఎవడో సాయం చేయట్లా. బాగా కుమ్మినట్టున్నారు. వద్దన్న మొహమాట పడి గట్టి కుమ్మేరు. బస్ వచ్చింది పదా. చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి, చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి. నీ దగ్గర ఉందా? లేకగా మరి లేకుండా నువ్వెందుకు ఎక్క? దిగా. రైట్ రైట్. నువ్వు ఈయంత గొడవ ఏంటి? అభిడ్స్ టికెట్లు ఇవ్వండి. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి. ఇదిగోనయ్యా బల్బు, ఇదన్నా కొంతకాలం ఉంచుతావా, రాత్రిగా పగల కొడతావా? అంత కరెక్ట్ గా ఎలా చెప్తారు సార్? రోజు ఉండే బ్రేకింగ్ ఇది. నేనేమన్నా కొత్త విషయం చెప్పానా? ఎలా చెప్పమంటారు సార్? మనుషులు ఎవరు వేలు బతుకుతలేదు, ఏమన్నా అంటున్నా సార్? అక్కడ ఉన్నట్టుంటాను. ఏమంటావు? అదే ఎప్పుడు వెలుగుతో ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలను సార్? అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది. సరే గాని రోజుకో బల్బు ఎందుకు బయటపోతుందంట? చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను. ఏంటే ఆ మాట ఇద్దరు చెప్పు. హై వోల్టేజ్ ప్రాబ్లం సార్. ఆ మాట మెల్లగా కూడా చెప్పొచ్చాయా? హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి, ఫ్యూజ్ పోవాలి, కానీ బల్బు ఎందుకు పోతుంది? అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టి పగలు కొట్టినట్టు నేనే పగలు కొట్టేస్తున్నాను అంటారు. అది కాదయ్యా, నువ్వు కాకపోతే ఇంకో పనికి బాగా ఎవరన్నా పగల కొడతా. ఇది బాలండి. బాలు సరే, సౌండ్ లేకుండా వచ్చిందే. సౌండ్ చేస్తూ రావడానికి ఇదేనా అంబులెన్సా? అంతేలే, బాలుకు సౌండ్ ఎదుగుతుంది. సరే, అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ ని లటక్కున పట్టేసావంటే నీ ఐపవర్ అయ్యా. నా ఐపవర్ ఇప్పుడేం చూసారు? నైట్ టైం చూడాలి. ఇదిగో ఎందుకంటే మొహానికి చేయటం పెట్టుకుంటావు, ఏం పండుకోకుండా. నేను మీకులా కదండి. బాగా చెప్పావు, కానీ నాకు ఒక విషయం అర్థమైందిలే. ఏంటండి? బల్బు ఎందుకు పగులుతుందో నాకు అర్థమైందిలే. ఇది నీ పని కాదు, పిల్లల పని. ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి తెలిసేయాలయ్యా. రాత్రి ఒకసారి వచ్చి కనవచ్చు. రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించొద్దు. అది కాదయ్యా, ఎందుకంటే నసుగుతావు, పెద్దగా మాట్లాడు. ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఈ బల్బు పెట్టినాయండి ముందు నన్ను. ప్రతివాడట అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి? సౌండ్ లేకుండా చూసుకున్న చాలు, ఇక దయచేయండి. అరే జావో నాజీ, ఊరికే చూసుకోకపోతే ఏదైనా ఒక పాట పాడుకోవచ్చు కదా. మేషం, వృషభం, మిథునం అనుకోని వ్యక్తులు తారసపడతారు. మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు ఈ రోజుల్లో? ఈ సెకండ్ గడుస్తున్నాడు వీడు దరిద్ర బ్రెయిన్ తో. ఏ వీక్ పాయింట్ లాగుతాడు ఇప్పుడు? ఏమిటి చేయటం? హలో హలో హలో. ఏంటిడు ఫోన్ రింగ్ అవ్వకుండా అలవనేస్తాడేంటి? వీడేంటి వాడి పెదవులు వాడే కొరుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది, చెప్తా. హలో, నేనయ్యా సెక్రటరీ మాట్లాడుతున్నాను. స్వీపర్ అనుకుంటున్నావా ఏంటి? ముందు మీరు ఫోన్ మాట్లాడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. ఇదేంటి నేను చెప్పిందే ఫోన్ లో వేరే ఒకటి చెప్తాడు. ఏంటి బాబు, రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి. అనుమానంగా అలా చూస్తున్నావేంటి? డ్రైనేజ్ ప్రాబ్లం అండి. సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా. అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి, నాకు చెప్తావేంటి? అసలు నేను అడిగిందేంటి, మీరు చెప్పేదేంటి? సింక్ లేకుండా మాట్లాడతారేంటండి? సింక్ లేకుండా మాట్లాడుతున్నాను. ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు. అదిగో మళ్ళీ ఏం డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారేంటండి? డ్రైనేజీయా? ఎక్కడో లిప్పు తెగిపోయింది. నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదనుకుంటున్నావా? నేనే కామెడీగా ఉంటుందని కొంచెం కామెడీ చేశారు అంతే. ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక్క చూస్తున్నావేంటి? హలో, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక్క చూస్తావేంటి? ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ. ఇంకో నాకు వినపడలేదు అనుకున్నావా? నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని. అది నువ్వు వెళ్ళు, ప్లంబర్ వస్తాడు. బాయ్. హలో, సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్. నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా? ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు. సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు. ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. వీడేంటి మళ్ళీ ఆడిలో ఆడే కొనుక్కుంటున్నాడు? వీడి దెబ్బకు చెవులే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి. ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే? నీకేమైనా చూడా?
ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవుతుందా? ఆ. మాకు వినిపించలేదు అనుకుంటున్నావా? మాకు వినిపిస్తుంది, నువ్వే చెప్పక్కర్లేదు. హలో, ఎవరిది? ఇదిగో మీరు ఎవరైనా సరే అప్పుడు మీతో మాట్లాడే తీరిక నాకు లేదండి. ఫోన్ పెట్టేసేయండి. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా, వెళ్ళు. ఇదిగో నీ సమస్యలు ఇప్పుడు నాకు చెప్పక వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఇదిగో నువ్వేం చెప్పరా ఇప్పుడు నేను వెళ్ళానయ్యా. అసలు వినిపిస్తా కదా వింటానుగా. ఏంటి నీకు చెవుడు నాకు చెవుడా? ఎవరు చెప్పారు నీకు నాకు చెవుడని? ఒకటి చెప్పాలేటి. నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యన మీటింగ్ ఎట్టి నీకు చెవుడా నిరూపించకపోతే బాబు ఆ పని మాత్రం చెప్పక నేను దండం పెడతా. నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నువ్వు మెయింటెనెన్స్ అడగకూడదు. నువ్వు ఇచ్చినా నేను తీసుకోను. అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వే చూసేసుకో. పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్నా? ఇది మరీ అన్యాయం తొండి. ఎవరు బాబు తమరు ఎక్కడికి వెళ్ళాలి? రిజిస్టర్ రంగనాథన్ గారిని కలవాలండి. రంగనాథం గారినా? అయితే 10 రూపాయలు ఇవ్వండి. రంగనాథన్ గారికా? రంగనాథం గారికి అదేం సరిపోద్ది, బైక్ పార్కింగ్ చేయడానికి నాకే. బైక్ పార్కింగ్ కి 10 రూపాయల? ఆ. ఎక్కడైనా ఉందా ఈ అన్యాయం? ఎక్కడే ఉన్నది, ఇక్కడే ఉంటది. ఏ సినిమాల్లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే, రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే. నేను 10 రూపాయలు అడిగితే 10 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వను. బయటే పార్క్ చేసుకుంటాను. చేసుకో. మొన్న పొద్దున్న సిటీ బస్ బయట పార్కింగ్ చేస్తే కనపడకుండా పోయింది. నీ తక్కువ బైక్ ఎంత? వామ్ము, ఇక్కడ ఈ డేంజర్ కూడా ఉందా? అందుకే నేను చెప్పిన మాటిని 10 రూపాయలు ఇవ్వయ్యా. నేను ఇవ్వను. నేను వదలను. ఎలా వదలో నేను చూస్తాను. చూసుకో. బైక్ ఈడిది కదేంటి? బాయ్. ఉల్లుక్క పట్ట నాకే మస్క ఇచ్చిన లోపలికి వెళ్తావరా? రేయ్, ఇది సింగిల్ గేట్ పద్మం ఇవ్వరా, దొరక్కపోవు నీ సంగతి చూస్తా. ఏది నువ్వు చూసేది? సీడీ చుట్టానికి నా పర్మిషన్ ఎందుకు? ప్లేయర్ కావాలి గానీ. ప్లేయర్ లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చాం. ఒక 6,000 ఇత్తలు కొనేసుకుంటాం. ఎంత? జస్ట్ 6,000. జస్ట్ 6,000 సార్. నువ్వు అడిగినప్పుడు ఇవ్వడానికి ఇక్కడ నేను ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదు. అంతేనా నా మాటలువా? వినాను, నాకు ఎరపడదు, ఇలాంటివి అసలు పడవు. ఏంటి చెప్పు? చెప్తా. చెప్పు. ఓనా అపార్ట్మెంట్స్ ప్రజలారా, సునీల్, ఇన్నాళ్ళు మనం ట్రైన్కి డ్రైనేజీకి తేడా వ్యక్తిని సెక్రటరీగా పెట్టుకున్నాం. అరే ఆపరా బాబు. అందుకే మన సమస్యలన్నీ చెప్తున్నా ఆయన చెవికి వినపడట్లేదు. మన సమస్యలు వినలేను చెవిటివాడా మన సెక్రటరీ. అరే ఆపరా బాబు, ఎందుకంటే లౌడ్ స్పీకర్ లా పెద్దగా అరుస్తావు. పోను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెవిలో సీక్రెట్ గా చెప్పానా? సీడీ ప్లేయర్ ఖరీదంతా 6,000. ఇస్తానులే, తీసుకో. ఇప్పుడు డబ్బులు లేవు కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏటీఎం లో డ్రా చేసుకొస్తా. అక్కర్లా, మన అపార్ట్మెంట్స్ పక్కనే ఏటీఎం మిషన్ ఉంది. నా అకౌంట్ లో ఎంత ఉంది? 18,000 దాకా ఉన్నాయి. మొత్తం కనుక్కున్న డీటెయిల్స్. సరిపోయి ఆఫీస్ లో కూర్చో, నేను డ్రా చేసుకొస్తా. ఎక్కడ పోతారా తప్పడ మొఖం ఎదవా? ఈ వేళ నీ బైక్ భద్రాసిపోవాలి. రా, నీ సంగతి చెప్తా. అమ్మా, ఈ నన్ను అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈయన గుద్దైనా సరే ఎస్కేప్ అయిపోవాలి. సీడీ ప్లేయర్ కూడా పెట్టారంట. బ్యాంకులో 18,000 ఉంది కదా, మీకు చెవుడు కదా, వీడికెందుకు ఈ విషయాలన్నీ? ఒరే ఎదవా, 10 రూపాయల గురించి మా సెక్రటరీ గారిని చంపేస్తావా? సెక్రటరీ గారు బతికే ఉన్నారా? ఆడెవడో హార్న్ కొట్టచ్చు కదా. ఆరినట్టండి బాబు, సైరన్నే కొట్టాడు. నేను కొట్టమన్నది హారను. సర్లేండి, ఎవరినో చూస్తే బాగుండు. లేవండి. నేను కింద పడ్డారని అందరికి చూతావా ఏంటి? చిచ్చి, ఎందుకు చెప్పను? అది ఆ మాత్రం అభిమానం ఉండాలి సెక్రటరీ అంటే. ఇంక లేవండి. థ్యాంక్స్. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? కోర్త కళ్ళోడు కింద పోతాయి అదవని. అన్నా ఒక్క లెటర్ రాసి పెట్టానా? నీ హ్యాండ్ చాలా మంచిదన్నా. నీ హ్యాండ్ తో నా లవర్కి లవ్ లెటర్ రాస్తే నా లవ్ సక్సెస్ అవుతానా? ఒరేయ్, లవ్ లో నేను ఏ హెల్ప్ అయినా చేస్తాను కానీ ఈ లెటర్స్ మాత్రం రాయను రా బాబు. దేనికన్నా? ఇలాగే ఓసారి ఒక లెటర్ రాస్తే దాన్ని వదిలేసి నన్ను తగులుకుంది. దాన్ని నేను వదిలించుకునేసరికి 5 కేజీలు 8 తగ్గి నీరసం వచ్చింది నాకు. ఒరే, నువ్వు ఇంకా ఎక్కడున్నావురా? ఇది ఇంటర్నెట్ కాలం రా. ఇంటర్నెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్లు మ్యారేజ్లే కాదురా, సోమరాలే జరిగిపోతున్నాయి. నువ్వు మరి కీస్పూరంగా ఆలోచించావంట. ఎల్లొక్క ఫోన్ చేయరా, నిమిషం అమ్మాయి సెట్ అయిపోతే. ఎలా? ఒరే బావా, మీకు హార్ట్ చూస్తా సార్, మన చందుగారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్ అట. రే ఇడియట్, నువ్వు మనిషివేనా? బుద్ధి లేదు. ఫోన్ మేనేజ్ తెలుసా నీకు? ఫోన్ ఎవరెత్తారో ఏంటో తెలుసుకోకుండా బావా శోభనం క్యాన్సిల్ అని గేదెలకు అరుస్తావేంట్రా? సారీ మేడం, మా బావ ఫోన్ కూడా మాట్లాడుతుంటే మధ్యలో పెట్టే ఫోను. నాయను, పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి? రాంగ్ నెంబర్ యాక్సిడెంట్. ఈసారి నెంబర్ కరెక్ట్ కొట్టాలి. 9, 8, 4. ఒరే బావా,
నీకు హార్ట్ చూసి తెలుసా మన చందు గారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్. నీకు ఈ విషయం చెప్తాను ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ లో ఆపిల్ తగ్గింది. రే బక్రా, మళ్ళీ ఆ పిల్లే తగిలిందిరా. నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికే చేసావు. నో నేను నెంబర్ కరెక్ట్ కొట్టాను. నీ బొంద, నువ్వే నెంబర్ కొట్టినా ముందు హలో అనాలిరా. బావా ఇంట్లో బద్మాష్. ఇది మా బావ నెంబరు. ఎవడ్రా నీకు బావా? నీ అత్త కొడుక, నీ చెల్లికి మొగుడా? ఏమండి, నాకు అత్త లేదు చెల్లి లేదు. కోడి లేదు పుంజు లేదు, గుడ్డెలా వచ్చింది? అత్త చెల్లి లేకుండా బావ ఎలా వస్తాడా? ఏమండి, నా ఫ్రెండ్ అండి, నేను సరదాగా ఆయన బావా అని పిలుస్తుంటాను. బావా అని పిలు, కానీ బర్రెలా అరవకు. ఏమండి, ఫోన్ చేస్తే చాలా లైన్ లోకి వచ్చి లైన్ గా బూతులు తిడుతున్నాయండి. అసలు మా బావ ఫోన్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అసలు నువ్వెవరు, నీ బయోడేటా ఏంటి? బయోడేటా నీకెందుకురా బేటా? నిన్నటి వరకు ఈ ఫోన్ నీ బావదే, ఈ రోజు నుంచి నీ చెల్లిదన్నయ్యా. చెల్లి? ఎవరి ఆకాశవాణి చెల్లి? బేటా అంటుంది, బర్రె అంటుంది, బద్మాష్ అంటుంది, చివరిలో అన్నయ్య అంది. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఉంటున్నారో అర్థం కావట్లేదు. అవును, ఇంతకీ బావ ఎక్కడున్నాడు? ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్ కి పంపించండి. ఎంత రిస్క్ అనే చేద్దాం, కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం miss బావా, చేయొద్దు. ఒరే బావా, లైవ్ లో ఇప్పుడు దొరికేవరా నువ్వు? మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఏయ్, బయట పద. నిజమేంటి? గేదలాగా అరుపులేంటి రా? నువ్వు అదే మాట. నేను నీకు మోస్ట్ డియరెస్ట్ టికెట్ ఫ్రెండ్ కదా. అదే కదా నా బ్యాడ్ లక్. స్ట్రైట్ గా పాయింట్ లోకి రారా. నీ సెల్ ఫోన్ ఏది? ఇదిగో కొత్త ఫోన్ లాగా ఉంది. మార్నింగ్. అవును, కొత్త ఫోనే. నెంబర్ నోట్ చేసుకుంటావా? ఓహో, పాత నెంబర్ పర్సనల్ నెంబర్ అయిందన్నమాట. అసలు ఏమైందిరా నీకు? ఈ సెల్ చేసింగ్ తెలియక పాత నెంబర్ ఫోన్ చేశా. ఎవరు అపరిచిత స్త్రీ ఫోన్ తీసింది. ఫోన్ తీసిందా? ఎదురుగా ఉంటే చెప్పు తీసేది. అప్పటికే ఫోన్ లో తుక్కు రేగి కొట్టిందనుకో. ఒక ఆడపిల్ల చేత అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా. బాధపడుతున్నావా? ఫోన్ లో బండబుద్ధి తింటే బాధపడరా? అయినా అమ్మాయి విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా. ఎందుకు అవ్వలేదు? ఇదేమన్నా రైల్వే రిజర్వేషన్? వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి. నాకు కన్ఫర్మ్ అయింది. ఎలా తెలుసు? ఫోన్ చేసి ఇది నా బావ నెంబర్ కదా అన్నాను. నిన్నటి దాకా ఇది నీ బావ నెంబరు, ఈ రోజు నుంచి నీ చెల్లి నెంబర్ అనుకో అంది. అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే కదరా. నాకున్న రాజు ప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా. మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నట్రా? తప్పించుకు తిరుగుతుందా? ఎక్కడికి పోతుంది బావా? సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా. ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే. అది చెప్తా. మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది, మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల ఏ మెగా! ఒరేయ్, ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తిరిగ్గా సినిమా తీసుకొచ్చావంట్రా? పొద్దు నుంచి షాపులు, సెంటర్లు, జంక్షన్లు అన్ని తిరిగావు. నువ్వు రిలాక్స్ అవ్వాలని కదా సినిమాకి తీసుకొచ్చింది. నా సిస్టర్ ను పట్టించే బాధ్యత నాది. నువ్వు రిలాక్స్ సినిమా చూడు. సునీత గారు, అదిగో మీరు పద్మభూషణ్. నన్ను ప్రేమిస్తున్నారు. అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు, వెనక్కి తిరిగి చూస్తారు, చూస్తారు. అవును బాబా, ఆ. మా సిస్టర్ బిందెలాగే ఉంటదా? ఎహె, ఇది బొంబాయి బొమ్మ, మంది బాపు బొమ్మ. చా, ఎక్కడుందో ఏం చేస్తుందో దానికోసం అంత ఆలోచించుకో. ఫోన్ కొట్టు. అంతేనంటావా? కొట్టు చెప్తా. మ్మ్. ఎవరి ఈ మధ్యలో సుత్తి ఫోను? ఇంకెవరు? నా హీరో. హలో, ఏమిటి ఎలా ఉన్నారు? నాకేంటి ఫెంటాస్టిక్ గా ఉన్నాను, కానీ మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి. ఏంటండి ఏవో మాటలు మ్యూజిక్ వినిపిస్తున్నాయి? ఏదైనా సినిమా చూస్తున్నారా? బాగా క్యాచ్ చేశారే. ఏ సినిమా? అబ్బా, చెప్తే వచ్చేద్దానా? ఓ నీ క్లూ ఇవ్వండి చాలు. ఆ, 1 2 3 4. సినిమాలో హీరో పేరు పవన్ కుమారుడు, కానీ టైటిల్లో పరమశివుడు ఉన్నాడు. అంటే శంకర్దాద ఎంబీబీఎస్. ఎస్, పర్వాలేదే, బ్రెయిన్ బానే పనిచేస్తుంది. బ్రెయిన్ ఏంటి, అదృష్టం కూడా పనిచేసింది. ఎందుకు నువ్వు? ఇప్పటి వరకు దొరకను అన్నారుగా, ఇప్పుడు రెడ్ అండ్ పట్టేస్తున్నా. ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. రే, అది చూడరా. నేను కూడా అదే సినిమా చూస్తున్నాను. అన్న చిరంజీవి దయ వల్ల తమరు దొరికిపోయారు. జై చిరంజీవ. అయ్యో చచ్చు, నీవేంటి? నా హీరో కూడా ఇదే థియేటర్ లో ఉన్నాడు. అంటే మా సిస్టర్ దొరికిపోయింది అనమాట. చెప్తే విన్నావా? హైట్ తక్కువగా చూడొద్దమ్మా. బిల్డప్ లాపు. ఆ అమ్మాయి ఎలా పట్టుకోవాలో ఆలోచించు. అది వెరీ సింపుల్ బావా. ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు. ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వెతికితే ఈజీగా దొరికిపోతుంది. కొట్టు చెప్తా. ఆ, కొట్టు. అవుట్ ఆఫ్ కవరేజ్ అయినా వస్తుందిరా. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే తన అవుట్ అయ్యే లోపు కవర్ చేయమని అర్థం. పద చెప్తా. ఎలా పట్టుకోవాలరా? సీటు వెతుకుదాం. పద చెప్తా. సిస్టర్ ఫోన్ సిస్టర్. చెప్పాను కదా బాపు బొమ్మలా ఉంటుందని. ఈ అమ్మాయి కదా పరా. చిచి, ఇది కాదు. అయ్యో, మళ్ళీ వస్తున్నారే. నా పని ఫినిష్. నన్ను బర్రె అంటవా? చిచి, మా బావ టేస్ట్ ఇది కాదు. సిస్టర్, బావా సిస్టర్. అయ్యో, ఎవరా నువ్వు? నా వైఫ్ ఇది. సారీ సార్, సిస్టర్ అన్నప్పుడు ఇంత ఎఫెక్ట్ ఉండదు అనుకోలేదు. ఎవరయ్యా మీరు? ఏమిటి మీ గోళ? అది కాదండి, వీడి సిస్టర్ సినిమాకి వచ్చింది. ఏ సీట్ లో ఉందో అయితే వెతుకుదామని. సినిమా జరిగేటప్పుడే వెతకాలా? సినిమా అయిపోతే మా సిస్టర్ దొరకదు సార్. సినిమా అయిపోయాక ఎలాగో బయటకు వస్తుందిగా, అప్పుడు వెతుకు పట్టుకోండి. అలాగే సార్. అన్నయ్య సినిమా చూస్తారు, మిస్వాడు కూడా ఆవేశం వస్తుంది. బయటికి రారా. థ్యాంక్ గాడ్. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏముంది బావా,
సినిమా వదిలిపెట్టిన తర్వాత ఈ గేట్ నుంచి ఆ గేట్ నుంచి రావాలి కాబట్టి ఇద్దరు నేను చెక్ పోస్ట్ పెడతాం. నువ్వు ఇక్కడ పెట్టి నేను అక్కడ పెడతా. అవును నీ చెల్లెలు నువ్వు చూడలేదు కదా, ఎలా గుర్తుపడతావు? అందమైన అమ్మాయి కనబడింది అనుకో, బావా అని ఒక కూతేస్తా, నువ్వు వచ్చి సెలెక్ట్ చేద్దు కానీ. గుడ్ ఐడియా రా, హోటల్. ఎలా ఆంటీ, పెద్ద ఆంటీ. వీళ్ళేంటి చెకింగ్ ఆఫీసర్స్ లాగా డోర్స్ దగ్గర నిలబెట్టారు. ఏంటి భయ ఒట్టి చూపులేనా ఏమైనా బుకింగ్లు ఉన్నాయా? నేను ఆ టైప్ కాదు. ఏ నువ్వు మా టైపా? అలాగే అనుకుని ఇక్కడ నుంచి అర్జెంట్కి వెళ్ళిపోతున్నా. హలో, నా కోసం పెద్ద వలే వేసినట్టున్నారు. మామూలు వాళ్ళ ఐరన్ వాళ్ళ. అయినా నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు. అది చూద్దాం ఈ రోజు ఎలా తప్పించుకుంటారో చూస్తానుగా. ఏం చూసేది? నేను ఆల్రెడీ తప్పించుకొని బయట నుంచి మాట్లాడుతున్నాను. నీకంత సీన్ లేదమ్మా. సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు. మీకు తోకగా ఒక బేస్ట్ ఫెలోని చెకింగ్ ఆఫీసర్ గా పెట్టారుగా, వెళ్ళి వాడిని అడగండి. వాడి చెంప మీద టచ్ చేసి మరీ వెళ్ళాను. నీకు అసలు బుద్ధి ఉందారా? ఏ? చేతికి అందిన అమ్మాయిని వదిలేస్తావా? ఏయ్, ఆడ చీమను కూడా వదిలిపెట్టలేదు బావా. మామూలుగా ఉన్న లేడీస్ కూడా చెక్ చేశా. ఒరేయ్, ఎవరైనా అమ్మాయి నీ చంప టచ్ చేసి వెళ్ళిందా? ఆ వెళ్ళింది. అదేరా నీ చెల్లెలు. అది నా చెల్లెలా? ఆ. అది ఆడదా? నీ టేస్ట్ ఇంత నీచంగా నికృష్టంగా దరిద్రంగా ఉంటుంది అనుకోలేదు. ఒక పని సరిగ్గా చేస్తావు. అమ్మో, బావతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఏదో అనుకున్నాం గానీ వాచిపోతుంది పగలు రాత్రి పని చేయలేక. ఈ పిల్లవతలు ఆడుకున్నంత సేపు ఆడుకొని బోర్డు ఇక్కడ బాగా చెడిపోయారు. నిద్రబెట్టి చావట్లేదు. కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరన్నా తోడుంటే. ఈడున్నాడుగా వాచ్మెన్ గారు, మళ్ళీ బలిపోయినట్టుందే. ఈడొకడు మరి చుట్టూ పట్టుకున్న గొడ్ల గుగునగా గేట్ని పట్టుకుని ఆడబడుతున్నాడు. అరే ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుంది. ఏటయ్యా మళ్ళీ బదిలిందా బల్బు? ఈడిప్పుడు వచ్చేదేటి? పద్దాటింది ఇంకా నిద్రపోలేదండి. అదే అదే లేదు నిద్ర పట్టక. నేను అడిగింది అదే కదా. ఏటయ్యా గేట్ నుంచి బయటకు చూస్తావు? గేట్ నుంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని. అలాగా సర్లే, అలా వెళ్ళి సరదాగా క్యారం బోర్డు ఆడుకుందారా? ఇప్పుడా ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచినా రానండి. థ్యాంక్స్. నేను పిలవగానే పని కూడా మానేసి వస్తానన్నావు. నేను ఎప్పుడన్నాను? నీ వినయం నాకు నచ్చింది. వచ్చే నెల నుంచి నీకు 50 రూపాయలు జీతం పెంచుతున్నాను అంతే. 50 రూపాయలు జీతం పెంచుతున్నారా? చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. సరేనా? ఇప్పుడు ఈ చీకట్లు ఎలా వెళ్ళాలి? ఏంటయ్యా కొనుక్కుంటావు మళ్ళీ? ఏమీ లేదండి, మీరు రేడియో పట్టుకోండి, నేను ఈ గేట్ వచ్చేస్తాను. రేడియో నేను పట్టుకోవాలా? మరి అడుస్తున్న వరకు నేను ఇక్కడ ఉంటే చీకట్లో మీకు కనిపించలేదంతే. కనిపించట్లేదన్నారా వినిపించట్లేదన్నారా? ఇది గేటేనా? అది కాదు, రేడియో ఆన్ చేసుకోవచ్చుగా, పాత పాటలు వస్తాయేమో. కొంచెం స్లోగా వెళ్ళండి, నేను ఫాలో అవ్వాలి కదా. ఇది అనవసరం అంటే స్పీడ్కి వెళ్ళిపోతాడు. ఇంతటితో సమాప్తం. అమ్మో, ప్రసారాలు సమాప్తమా? ఈ రెట్టిల్లోడో తెలియట్లేదు, ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఏంటయ్యా వెతుక్కుంటున్నావు ఏంటక్కడ? అదే స్టిక్ పడిపోతే తీసుకుంటున్నానండి. సార్, ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రిగ్గింగ్ అది చేశారంటే అది నిజమేనండి? మనకు విగ్గెందుకయ్యా, బ్రహ్మాండమైన క్రాఫ్ ఉంటాను. ఏదో ఇంకోసారి చెప్పండి. అప్పుడెప్పుడు నాటకంలో పెట్టాను విగ్గు. రావయ్యారా? వస్తున్నాను. ఇంతకు ముందు ఇప్పుడు ఆడావా ఈ క్యారమ్స్? భలేవరే సార్, ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్, తర్వాతే వాచ్మెన్. అదేటయ్యా స్టిక్ బూట్ మీద పెట్టావు? అదే బోర్డు లెంగ్త్ కొలుస్తున్నానండి. సరే, వైట్ కాయిన్స్ ఆడతావా బ్లాక్ కాయిన్స్ ఆడతావా? చీకట్లో ఏ కాయిన్ అయితే ఏంటండి? వచ్చినోడికి ఏ కాయిన్స్ అయితే ఏమంటావా? సరే ఆడైతే. అక్కడ దొరుకుతావేంటయ్యా? స్ట్రైకర్ ఎక్కడ ఉంటాడు? పౌడర్ రాసుకుంటున్నా అండి. పౌడర్ మేము బోర్డు కొన్నప్పటి నుంచి ఇంతవరకు ఇలా. సరే సరే ఆడాడు. చాంపియన్ కాదండి, అది అలా అలవాటైపోయింది. అబ్బు, ఇదేంటయ్యా బ్లాక్ కొట్టేయండి? సర్లేండి, స్ట్రైకర్ ఎక్కడ? అదేంటి అటుకొడితే ఇందులో పడింది. ఇది బ్లాక్ అయినా ఏమండి, ఇది వైట్ కదండి? ఎదుటి ఇది వైటా? ఇది వైటా? సరే నువ్వు ఆడు. స్ట్రైకర్ ఇలా ఇవ్వండి. ఇదిగో స్ట్రైకర్ ఇవ్వండి సార్. ఇదిగో. ఎవడేంటి ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి? ఓహో, అబ్బో ఎంత ఉందన్నమాట. మరి అదే చాంపియన్ అంటే. నాకు ఒక విషయం అర్థమైందయ్యా. ఏంటి సార్? నీకు రేచీకటి కదా? అది నాకు ఎప్పుడో తెలుసు. అమ్మో, కనిపెట్టేశాడు, కనిపెట్టేశాడు. నిన్ను క్షమించాలా? నేను ఎప్పుడన్నాను సార్? మళ్ళీ సారీ అంటావు?
ఏంటండి నేను మాట్లాడితే మీరు మాట్లాడుతున్నారు ఆ, నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటది మీకు బ్రహ్మత్యముడని. బాగా చెప్పావు. ఇదిగో కళ్ళు కనపడకపోయినా వాచ్మెన్ లాగా బాగా మేనేజ్ చేస్తున్నావా? మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరేం చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు. ఆ, సూపర్. మార్వాడి దెబ్బలాడుకుంటే పాత బంగారం రేటు బయటడిందంట. అలాగే ఈ రోజు క్యారం బోర్డు దే వల్ల ఈయనకి శివుడు నీకు రేసేయడం నాకు తెలిసిపోయిందా. సునీల్ గారా, మీరు ఒక్కరే వచ్చారా ఇంకా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వెనకాల ఇంకా ఉన్నారా? ఎవరికైనా చెప్పలేదు పిలిచిరా. వద్దండి బాబు, ఇంకో ఆయనకి చెవుడుందని ఎవరికి చెప్పకండి. ఓన్లీ మన వాచ్మెనేగా రోజు ఇక్కడ ఎవరికి చెప్పా. అలాగే కన్ఫర్మ్డ్. ఆ. అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకి 500 చొప్పున ఇచ్చుకోవాలి తప్పదు. అమ్మ ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఇది ఒక బొక్క. మీ బొక్కల డైరెక్షన్ తో నేను కవర్ చేస్తాను కదా. ఆ. ఇదిగో పగలు ఆ. నువ్వు ఈయనకి చెవుల్లో పంచే, రాత్రిపూట నీ కళ్ళలో మీరు పంచేయండి. అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని చూడొచ్చు వినొచ్చు. ఏదో ఒకసారి చేతులు కలపండి మీ ఇద్దరు. నాకు కదా మీ ఇద్దరు కలపకుండా. ఎన్నాళ్ళు వేసిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే. ఏంటి లవర్ బాయ్ ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు. రియల్లీ డియర్ సునీల్, 25 years 25 ఏళ్ల నాటి చేప ఈనాడు పేరబోతోంది. అయ్యి బాబోయ్, ఇన్నాళ్ళు నెగిటివ్ గా ఉన్న స్టోరీ ఈ రోజు పాజిటివ్ గా మారిపోతుంది అనమాట. యా. అదేదో మా కళ్ళ కట్టినట్టు చెప్పా. 25 years 25 ఏళ్ల క్రితం నేను అరవింద స్వామిలాగా చాలా అందంగా ఉండేవాడిని. చా, ఆ విషయాలు ఆకాశంలో చూస్తా చెప్పాలా. ఫ్లాష్ బ్యాక్ లో అలాగే చెప్పాలి. ఓహో, కంటిన్యూ చేయి. ఆ రోజుల్లో నేను లండన్ లో చదువుకునేవాడిని. ఏంటి లండన్ లోనే? అప్పుడు నా చుట్టూ లేడీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. నీకే? ఎస్, సరిగ్గా అదే రోజుల్లో రిలేటివ్స్ మ్యారేజ్ గా ఇండియాకి వచ్చాను. ఆ పెళ్లిలో మొట్టమొదటిసారిగా ఐశ్వర్యరాయని చూశాను. నా గుండె గుడి గంటల కంటే వేగంగా కొట్టుకుంది. అప్పుడే నాలో మొదలైంది. ఏటి సొగరా? కాదు, ప్రేమ. ఓహో, అంటే నీ ప్రేమ కదా సిల్వర్ జూబ్లీ ఆడేసింది అనమాట. ఎగ్జాక్ట్లీ. నేను టీనేజ్ గర్ల్స్ తో చిలుపుగా తిరగడం చూసి ఆ అమ్మాయి ఎంజాయ్ చేసింది. ఆ అమ్మాయిలో ఉన్న అమాయకత్వాన్ని నేను ఎంజాయ్ చేశాను. నాలో ఉన్న సంథింగ్ ఆమెలో ఉన్న సంథింగ్ మా ఇద్దరికి నచ్చాయి. ఒక్కళ్ళనొక్కడు ప్రేమించుకున్నాం. నీ పెద్దోళ్ళు ఒప్పుకుని ఉండరా? అక్కడే నా స్టోరీ టర్నింగ్ లో బర్నింగ్ స్టార్ట్ అయింది. నా పేరెంట్స్ కి ఆ అమ్మాయి అన్నయ్యకి వచ్చిన క్లాష్ లో వాళ్ళ అన్నయ్య ఆ అమ్మాయిని తీసుకుని ఊరెళ్ళిపోయాడు. ఒక్క నిమిషం ఆగవా. ఇక్కడ నుండి నేను చెప్తాను చూడే. చెప్పు. ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ అన్నయ్య ఊరెళ్ళాడు. నువ్వు వెనకాలే తోకాడించుకుంటా వాళ్ళు ఊరెళ్ళావు. ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ అన్నయ్యని అడిగావు. దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా నీకు 1 ఎకరం పొలం ఇచ్చి అతనికంటే 1 బత్త ఎక్కువ పండించమని ఆఫర్ ఇచ్చాడు. దానికి నువ్వు సై అన్నావు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అన్ని తెలిసినట్టే చెప్తున్నావే. నా స్టోరీ నీకెలా తెలుసు? నాకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసా. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యి 100 ఆడేసింది. ఏంటి, నా స్టోరీ సినిమా తీసారా? ఇది ఎక్కువ మార్క సినిమా వాళ్ళ దగ్గర రివాల్వర్స్ ఉంటాయి. AK-47 ఎదురైనా సరే ఇది నా కథ. బిల్లింగ్ నువ్వు చెప్తావు చెప్పమంటావా? ఈ వయసులో నీకు అంత స్ట్రెయిన్ ఎందుకులే, నేనే చెప్తాను. నేను చెప్పు. నువ్వు కష్టపడి పొలం దున్ని పంట పండించావు. Yes. దాంతో ఎలమ్స్ నీ పంటను నాశనం చేద్దాం అనుకున్నావు. ఎన్నే వాళ్ళ అన్నయ్య వచ్చి నీ పొలంలో ఎక్స్ట్రా బత్తా ధాన్యం పెట్టి నేను గెలిపించేసాడు. సినిమాలో అలా మార్చారా? ఒరిజినల్ అలా జరగలేదా? ఒరిజినల్ గా బస్తా తక్కువ పడింది. అందుకే కదా వాళ్ళ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయలేదు. ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. వన్ ఫైన్ డే. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. నమస్కారం. పంతులు గారు, దేవుడి దయ వల్ల మా పెళ్లి జరిగింది. ఆహా. మీ సాయంతో మా శోభనం కూడా జరగాలి. మీ శోభనానికి నా సహాయం ఎందుకమ్మా? అబ్బాయి ఉన్నాడుగా. ఆవిడ ఒపీనియన్ అది కాదు. ఆ, మా శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని. అలాగే కూర్చోండి. 5 గవ్వలు తిరగబడ్డాయి. అయితే అంటే దీని అర్థం ఆ, రాహువు కేతువు ఛాన్సే లేదు. ఏమండి పంతులు గారు? మీరు లేచిపోయి వచ్చిన టైంలో ఆ. రాహు ఉన్నాడు. తాళి కట్టిన టైంలో కేతువు వక్ర దృష్టితో చూస్తున్నాడు. ఈ గ్రహస్థితి ప్రకారం మీరిద్దరూ 25 సంవత్సరాలు కలవకూడదు. మీరు ఇంగ్లీష్ లో నోని అరిచినా, హిందీలో నయ్యని గింజుకున్నా జాతకం మారదు. పొరపాటున మీరు కలిశారో ఇద్దరిలో ఒకళ్ళు ఉండరు. పోనీ నువ్వు శారీరకంగా కలవకపోయినా దగ్గరగా ఒకరినొకరు చూసుకుంటూ బతకొచ్చు కదా. చూసుకోవచ్చు, బతకచ్చు. ఆ. కానీ ఒకే గుమ్మం, ఒకే కంచం, ఒకే మంచం కలిశాయో మిగిలేది ఒకే శ్మశానం. శోభనం వద్దు, మరణమే హద్దు. పంతులు గారు ఆనాడు పెట్టిన గడువు ఈనాటితో తీరిపోయింది.
రేపే మా శోభనం. ఈ మాత్రం దానికి 25 ఏళ్ళు వెయిట్ చేయాలా? ఈ పోయేదేదో అప్పుడే పోవచ్చు కదా. మేము పోలేదు, ఎంజాయ్ చేస్తున్నాం.